హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు ఒక కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 12 ఎకరాలండి. ఈ బిట్ వచ్చేసరికి 4 పలకలు సమానంగా ఉంటుంది. తార్ రోడ్ ఫేసింగ్కి అయితే ఉంటుందండి. వీడియో ఎండింగ్లో తార్ రోడ్ కూడా చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం అండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి. ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా 3 సంవత్సరాలండి. 2 సంవత్సరాల 10 నెలలు 8 నెలలు అనేది రైతు చెప్పడం జరిగిందనమాట. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. అందులో ఇదొక బోర్ అనమాట. ఈ బోర్ నుంచి మనకు 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఇది కాకుండా ఎడిషనల్ ఇంకా 2 బోర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ బిట్టుకి దక్షిణ ఫేసింగ్లో టేకు మొక్కలు అయితే ఉంటాయండి ఈ బిట్లో. ఇక సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి. నేలంతా ఒకే లెవెల్ చదునుగా ఉంటుందన్నమాట. ఎత్తు పల్లాలు అనేవి ఏమీ ఉండవండి. దీంట్లో సుమారుగా ఒక 30-40 పైన టేకు మొక్కలు అయితే ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ కటింగ్ అయితే వచ్చేసాయండి. పామాయిల్ తోట కూడా అక్కడక్కడ గెలలు అయితే వస్తున్నాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడక్కడైతే గెలలు కనబడతా ఉన్నాయన్నమాట. ఇవి టేకు మొక్కల సైజ్ అండి. ఆల్మోస్ట్ కటింగ్ అయితే వచ్చేసాయి అనమాట. ఇటు ఒక 30, అటు ఒక 20, ఒక 50 మొక్కల దాకా టేకు మొక్కలు అయితే ఉన్నాయండి. చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది. ఒకవేళ మనం ఈ 12 ఎకరాలు తీసుకోలేము అని అనుకుంటే దీంట్లో హాఫ్ బిట్ ఇస్తారండి. దగ్గర దగ్గర 6 ఎకరాలు అంటే కావాలంటే 6 ఇస్తారు, లేదంటే 12 ఇస్తారండి. టోటల్గా బిట్ అయితే మొత్తం అమ్మకానికి అయితే ఉందండి. డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే వీళ్ళు కూడా ఇది కొనుక్కున్నటువంటి ల్యాండ్ అండి. ప్రజెంట్ రెడ్డిస్ అయితే ఈ ల్యాండ్ని కొనుక్కోవడం జరిగింది. 3 లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. డాక్యుమెంట్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ బిట్ వచ్చేసరికి ఏలూరు నుంచి సుమారుగా ఒక 50 నుంచి 52 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇటు నూజివీడు నుంచి చూసుకుందాం అనుకుంటే 30 నుంచి 32 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇటు నియర్ బై చింతలపూడి ఉంటుందండి. చింతలపూడి నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ బిట్ అయితే ఉంటుందండి. రోడ్ కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి. దీని నుంచి కూడా 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. 4 పలకలు సమానంగా ఉన్నటువంటి బిట్ అనమాట. మీకు రోడ్ కనెక్టివిటీ కూడా బాగున్నటువంటి బిట్ అండి. ఇటు నుంచి వచ్చినా కూడా మీకు రోడ్ కనెక్టివిటీ అయితే బాగానే ఉంటుంది. ఈ ఏరియాలో ఎంటీ ల్యాండ్ కాస్టే 25 to 30 మధ్యలో ఉంటుందండి. తార్ రోడ్ ఫేసింగ్ బిట్లు అయితే 30 అబోనే బేరాలు జరిగాయి అనమాట ఈ ఏరియాలో. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 32 lakhs అయితే చెప్పారండి. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీనికి దగ్గరలోనే ఇదే తార్ రోడ్ ఫేసింగ్కి రీసెంట్గా ఒక బేరం అయితే జరిగిందండి. అది వచ్చేసరికి 30 లక్షలకి బేరం జరిగింది. 10 ఎకరాల పామాయిల్ తోట అనమాట. వీళ్ళు చెప్తుంది కూడా నియరెస్ట్ అదే రేట్ కాబట్టి రీజనబుల్గానే అనిపించిందండి. ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి షెడ్ అనమాట. మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు కాసేపు ఉండటానికి బాగుంటుంది. ఇది వచ్చేసరికి తార్ రోడ్ అండి. ఈ రోడ్కి ఫేసింగ్కి అయితే బిట్ ఉంటుంది. దీనికి ఎంట్రన్స్లో గేట్ కూడా ఉంది. ఇదే గేట్ అండి. ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్